రాష్ట్రంలో ఎన్నికల హామీలు నెరవేర్చిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కిందన్నారు ఎమ్మెల్యే పంతం నాలజీ. కాకినాడ కాపు కళ్యాణ మండపంలో ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం సభ అట్టహాసంగా నిర్వహించారు. కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ హాజరయ్యారు. తన నివాసం నుంచి ఆటో ర్యాలీగా నానాజీ సభకు చేరుకున్నారు. సభా వేదికగా నియోజకవర్గంలో ఆటో డ్రైవర్ల సేవలో పతాకాన్ని ప్రారంభించి మాట్లాడారు. అర్హులైన ప్రతి ఆటో డ్రైవర్ కు 15,000 ఆర్థిక సాయం అందిస్తున్నామని పంతం నానాజీ తెలిపారు. కాకినాడ రూరల్ వ్యాప్తంగా 2,396 మంది లబ్ధిదారులకు గాను 15,50,00,000 రూపాయలను తొలి విడతగా ఖాతాలో జమ చేసినట్టు వెల్లడించారు. అలాగే దేశంలో ఎన్నడూ లేని విధంగా జీఎస్టీ ధరలు తగ్గించిన ఘనత కూడా కూటమి ప్రభుత్వంకు దక్కిందంటూ పేర్కొన్నారు పంతం నానాజీ. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ప్రతి ఒక్క అంశం మీద కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ప్రజలకి ఏది అవసరం అంటే ఎన్నికల్లో మేము చెప్తా ఉండేవాళ్ళం, మౌలిక సదుపాయాలు మనుషులకి ఏదైతే అవసరమో వాటి మీద ప్రధానంగా దృష్టి పెట్టాలన్న ఒక ఆలోచన ప్రతి నిమిషం చేస్తా ఉన్నాం. సూపర్ 6 లో హామీ ఇచ్చినవి అయితేనేటి, ఇవ్వనే అయితేనేటి ఇలా చెప్తా ఉన్నాను. నిన్న గర్వపడతా ఉన్నాం ఎన్డీఏ కూటమిలో ఉన్నందుకు. మేము ప్రపంచంలో కానీ దేశంలో ఈ జీవిత చరిత్రలో కానీ ఎక్కడా కూడా ఎప్పుడన్నా రేట్లు పెరగడమే చూసాం కానీ రేట్లు తగ్గించడం ఎప్పుడన్నా చూసామండి చూడండి. అదే జిఎస్టీలో దాన్ని 18% నుంచి 5%, కొన్ని అయితే 0% కూడా చేసినట్టు ఘనత ఎన్డీఏ కూటమికి దక్కుతుంది. ఈవేళ కూడా ఆటో డ్రైవర్ల సేవా నిమిత్తం ఈవేళ కార్యక్రమం ఇది మా మేనిఫెస్టో లేదు, కానీ అక్కడ అవసరం కనపడతా ఉంది. అవసరం కనపడతా ఈవేళ ఆటో డ్రైవర్ల సేవా కార్యక్రమం ఈవేళ పెద్ద ఎత్తున పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి అండగా ఉండాలని చెప్పి, అర్హుడైన ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి కూడా అండగా ఉండాలని చెప్పి చేస్తా ఉన్నాం.